భరత్ నువ్వసలు గుడికెందుకు వచ్చావు? అనేది అడిగేసరికి, అమ్మని యాక్సిడెంట్ చేసింది కదక్క! ఆవిడ అక్కడికి రమ్మని చెప్పింది. అక్కడ ఎవరో స్వామీజీ విభూది ఇస్తే తగ్గిపోతుందని చెప్పింది. ఆ ప్రసాదంతో తగ్గిపోతుందని అక్కడికి వచ్చాను. ఆవిడ ఫోన్ చేస్తేనే నేనక్కడికి వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయితే నీకు ఆవిడ ఫోన్ చేసిందన్నావు కదా! ఆవిడ ఫోన్ నంబర్ నీ దగ్గర ఉందా? అనేది అడుగుతూ ఉంటుంది అవని. ఆ మాటలకి ఉందక్క, నీకు ఆ ఫోన్ నంబర్ కావాలంటే చూపిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయినా ఆవిడ అని చెప్తున్నా కదా అని చెప్పేసి తన సెల్‌లో ఉన్న ఫోన్ నంబర్ అయితే భరత్ తీసిస్తూ ఉంటాడు. ఆ ఫోన్ నంబర్‌కి అవని డయల్ చేస్తూ ఉంటుంది. ఆ డయల్ చేస్తే స్విచ్ ఆఫ్ అనేది వస్తూ ఉంటుంది. ఏంటి స్విచ్ ఆఫ్ అని వస్తుంది అనేది అంటూ ఉంటుంది. సరేలే ట్రూ కాలర్‌లో చూస్తే తన గురించి తెలుస్తుంది కదా అని చెప్పేసి ట్రూ కాలర్‌లో చూస్తూ ఉంటుంది. అందులో వేరే నేమ్ ఉంటూ ఉంది. అదేంటిది నువ్వు అమ్మాయి అని చెప్తున్నావు, ఇక్కడ అబ్బాయి నేమ్ ఉంది అని చెప్పేసి అవని అయితే అనుకుంటూ ఉంటుంది. ఆగక్కడ అక్కడ ఇంకోటి ఉంది అని చెప్పేసి పల్లవి ఇచ్చిన విజిటింగ్ కార్డ్ అయితే గుర్తొచ్చి పల్లవి ఇచ్చిన విజిటింగ్ కార్డ్ అయితే తెస్తూ చూపిస్తూ ఉంటాడు. అలా చూపించగానే నీకెప్పుడు ఏది అవసరమైనా నాకు ఫోన్ చేయి అని చెప్పేసి పల్లవి అన్నప్పుడు విజిటింగ్ కార్డ్ ఇస్తూ ఉంటుంది. అది తెచ్చి అది నా దగ్గరే ఉందక్క అని చెప్పేసి విజిటింగ్ కార్డ్ అయితే చూపిస్తూ ఉంటాడు. ఇదక్క తనిచ్చిన విజిటింగ్ కార్డ్ అయితే అని చూపిస్తూ ఉంటాడు భరత్. అలా చూపించగానే అవని ఆ విజిటింగ్ కార్డ్ చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇది పల్లవిదిలా ఉందే అనంటే, అవునక్క ఆ పల్లవియే నాకు ఫోన్ చేసింది అనైతే భరత్ అంటూ ఉంటాడు. ఏంటి భరత్ నువ్వు మాట్లాడింది పల్లవినా అనంటే, అవునక్క అనంటే అని చెప్పి తన ఫోన్‌లో ఉన్న ఫోటోనైతే చూపిస్తూ ఉంటుంది. అలా చూపించగానే అవును అక్క ఈ అమ్మాయే నాకు ఫోన్ చేసింది. అమ్మకి యాక్సిడెంట్ చేసింది కూడా ఈ అమ్మాయే అనైతే అంటూ ఉంటుంది. ఏంటి ఇదంతా చేసింది పల్లవినా అనైతే షాక్ అవుతూ ఉంటుంది అవని. అవునక్క పల్లవియే. తను నాకు ఈ నంబర్‌తో ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్పింది. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది అనైతే అంటూ ఉంటాడు. ఈవిడే 2, 3 సార్లు హాస్పిటల్‌కి కూడా వచ్చింది అమ్మని చూడడానికి అనైతే అంటూ ఉంటాడు. షాక్ అవుతూ ఉంటుంది అవని భరత్ మాటలన్నీ విని.